కేటీ రామారావు గారు ప్లీజ్. కేటీ రామారావు గారు. స్పీకర్ సార్ ప్లీజ్. స్పీకర్ సార్ తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్. దయచేసి ఒక 10 రోజులు హౌస్ను పొడిగించండి. 10 రోజులు హౌస్ను పొడిగించండి దయచేసి. పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి. మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి. మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి, మిషన్ భగీరథ మీద పెట్టండి. దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ ఈ రకంగా మధ్య లేచి మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది అధ్యక్ష, మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష. ఆయననేమో అడగదు అధ్యక్ష. ఆయన ఏమంటారు అధ్యక్ష, నాగార్జున సాగర్ కట్టింది ఎవరు, ఇది కట్టింది ఎవరు, అది కట్టింది ఎవరు, అది చెప్పొచ్చాడు. ఆయనేమో డబ్బా కొట్టుకోవచ్చాడు. కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ 2014 మీరు మాట్లాడుండ్రు. అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది. కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట. ఇంకొక మాట అధ్యక్ష, మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు హౌస్లో ఉన్నారు. పోయిన సెషన్లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది. విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దానికి చెప్తున్నా అధ్యక్ష. అరే ఆయన తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం చెప్పిండు. అది చెప్తున్నా వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎంతో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఎందుకు చెప్పిండో అడుక్కోండి. ఇంకొక మాట, లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష. మేము అంటున్నా అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష, 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు, పద్ధతి కాదు అధ్యక్ష.